6 కాలాలు కష్టపడి పండిస్తున్న పొగాకు అంటే వర్జీనియా పొగాకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి సంయుక్త కిసాన్ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు నుంచి దీక్ష చేపట్టడం జరిగింది. 24 నుంచి 27 వరకు చేపడుతున్నటువంటి ఈ దీక్షకు అనేక రైతు సంఘాలు అదేవిధంగా రైతులు కూడా మద్దతు తెలుపుతున్నారు. మద్దతు తెలుపుతూ కూడా ఈ రోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. అసలు వారి డిమాండ్స్ ఏంటో, వారు ఎటువంటి డిమాండ్స్ ప్రభుత్వాన్ని కోరుతున్నారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం సార్. గత కొన్ని రోజుల నుంచి కూడా రైతులు అనేక విధాలుగా నిరసన చేస్తున్నారు. మొన్న ఇటీవల కాలంలో ట్రాక్టర్ తోటి నిరసన చేశారు. ముఖ్యంగా రైతుల నుంచి ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయంటే ప్రభుత్వానికి? రైతులు చాలా న్యాయమైన కోరికల కోసం ఈ రోజు రోడ్డు ఎక్కారు. వాళ్ళేమి పంచవర్ష పరిమాణాలు పెట్టమని అడగట్లేదు, న్యాయంగా రావాల్సినటువంటి ధరని ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు కోరిక ఒకటే, పడిపోతున్న మార్కెట్ నిలబెట్టడానికి ప్రభుత్వం పొగాకు బోర్డు ద్వారా ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయలని కేటాయించి సొసైటీ ద్వారా ఎస్టీసీ ద్వారా కొనుగోలు చేయించగలిగితే గిట్టుబాటు ధర దొరుకుతుంది. తద్వారా ఐటీసీ కూడా రంగంలోకి వచ్చి కొనాల్సిన పరిస్థితి వస్తుంది. ఐటీసీకి ముక్కుతాడు వేయాలంటే ప్రభుత్వం 1000 కోట్లతోటి ఐటీసీని ఎస్టీసీని సొసైటీని రంగంలో దింపి పోటీగా కొనుగోలు చేయడం ఒకటే మార్గం. అది చేయకపోతే రైతుల యొక్క ఆగ్రహాన్ని ఇంకా చవి చూడాల్సి వస్తుందని మాత్రం నేను తప్పకుండా చెప్పగలను. ఈ ఉద్యమానికి మా పార్టీ తరఫున పూర్తి మద్దతు సంఘీభావాన్ని మేము ప్రకటిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గిట్టుబాటు ధర రుణాలు తక్కువకుండా చూసే విధంగా కూడా మంత్రులు కూడా ఆదేశించారు. అంటే జిల్లా మంత్రులు స్వామి గారు కానీ గొట్టిపాటి రవికుమార్ గారు కానీ ఇప్పటికే ప్రకటన కూడా జరిగింది. అంటే ఆ ధర రైతులకు నిజంగా కల్పించలేదు అంటారా? ఆయన మాటకి అసలు విలువ ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి మాటకి ఏ మాత్రం విలువ లేదు. ఈ వారం రోజుల్లో 200 కాస్త 160 పడిపోయింది. నో బిడ్స్ 30% కొనసాగుతుంది. ఏ విలువ ఉంది ముఖ్యమంత్రి మాటకి? రియల్ గవర్నెన్స్ లేకపోతే ఎఫిషియెంట్ గవర్నెన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్, ఇవన్నీ మాటలు. స్పీడ్ ఆఫ్ ది బిజినెస్, ఇవన్నీ మాటలు తప్ప దేశాభివృద్ధి తోడ్పడుతున్న పొగాకు రైతుని ఆదుకోకుండా ప్రభుత్వం చెప్పే మాటలు విలువ లేదు. ముఖ్యమంత్రి మాటకు అసలు విలువ లేదు. నిజంగా విలువ ఉందనుకుంటే ఈ రోజు కనీస గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం రంగంలో దిగి ఆదుకుంటే ఆయన మాటకు విలువ. లేకపోతే మాటలేమో పొగాకు రైతులకి, చేతలు మాత్రం ఐటీసీ కంపెనీకి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్తుందని భావిస్తున్నారు. అంటే రైతులకు వెన్నువిరుస్తుంటారు. అంటే ప్రభుత్వం కూడా చెప్పడం ఏంటంటే రైతులు ఒక రకమైన వ్యవసాయం చేస్తే, అంటే ప్రభుత్వం నిర్దేశించిన వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధర కల్పించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, మోతాదుకి మించి ఎక్కువ పండించడం వల్ల ఈ సమస్య వస్తున్నారు కూడా ప్రభుత్వం నుంచి కొన్ని నివేదికలు పరిస్థితి. అది పచ్చి అబద్ధం. లైసెన్స్లు ఇస్తుంది, పొగాకు బోర్డు ఉన్నది, పొగాకు పండించమని. ఐటీసీ కంపెనీ పెరుగుతున్నది, లాభాలు సంపాదిస్తుంది, పొగాకు రైతు మీద ఆధారపడేది. ఏమో నిషేధించబడినది కాదు, వద్దని చెప్పింది కాదు. మీరు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారో అంత పర్మిషన్ ముందు కొనండి. మీరు చెప్పిన 35 రూపాయలు గిట్టుబాటు ధర ఇచ్చి కొనండి. అసలు మీరు కొనటమే లేదు. 17% మాత్రమే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే 17% ఇప్పుడు కొన్నారు. కొనకుండా నో బిడ్లు పెట్టేసి ఇంటికి పంపిస్తూ మేము వద్దన్నాం, ఎప్పుడు చెప్పారు చూపెట్టండి, ఎవరైనా ఎప్పుడు చెప్పారు పొగాకు వేయొద్దని చెప్పిన అబద్ధాలు చేస్తే ఎట్లాగూ? వాళ్ళ మాటకు విలువ లేదు. ఈరోజు ఐటీసీని ఆదుకోవడానికి, ఐటీసీ మాటకు ఎదురు చెప్పగల దమ్ము ధైర్యం ప్రభుత్వం లేదు. ఉందని నిరూపించండి, మేము సంతోషిస్తాం. ఐటీసీ ముక్కుతాడు వేయగలను నేను, నాకు ఆ శక్తి ఉందని ముఖ్యమంత్రి నిరూపించమనండి. నేను ఆయనకి ఖచ్చితంగా అభినందనలు చెబుతాను. ఒక రైతుగా మీరు చెప్పిన పెద్ద ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా పొగాకు రైతులు ఎదుర్కొన్న సమస్య ఏదైనా ఉంటే మీరేం చెప్తారు? 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామండి. మరి నిరుడు ఈ ఏడు మరి దారుణంగా ఉంది. పెట్టుబడి ఎక్కువైంది, ఖర్చులు. ఈ కొంటమే 16-17 ఏళ్ళకి కొంటున్నారండి. బ్యాడ్నికి 6 లక్షలు 7 లక్షలు లాస్ వచ్చి పెట్టుకుందండి. ఎంత కింటాకి ఎంత రేట్ వస్తే గిట్టుబాటు ధర అవుతుంది? అంటే నష్టాలు లేకుండా ఉంటుంది? నష్టాలు లేకుండా అంటే 24-25 వేలు అయితే కానీ గిట్టుబాటు ఉండదండి. అసలు అయింది లాభాలు లేకపోయినా. బాగా పూర్తిగా డౌన్. 16-17 ఏళ్ళకి కొంటున్నారండి. బాగా నష్టపోతాం. అంటే ఇప్పుడు మీరు బ్యాడ్నికి వచ్చి ఇంత నష్టం వాటిల్లుతుంది కదా, దీనికి సంబంధించి బోర్డు అధికారులకు తెలియజేయడం కానీ, మాకు గిట్టుబాటు ధర కల్పించడం కానీ, ఇంకా కొనుగోలు పెంచాలని చెప్పడం కానీ ఏమైనా చేయడం జరిగిందా? మేము చేయటం జరగలే. ఏముంది, మామూలుగా ఎత్తపోతున్నాం. 20 ఎత్తపోతే 10 కొంటున్నారు, 10 ఇంటికి తెచ్చుకుంటున్నాం. అంతేగాని మేము మన మాట ఎవరు ఆలకిస్తారు అక్కడ? చివరి ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడైతే రైతులు ఎదుర్కొనే సమస్యల మీద 24 నుంచి 27 వరకు దీక్షలు చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఒకవేళ ప్రభుత్వం కానీ మీ డిమాండ్స్ కి లొంగకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణని ఇప్పుడే ప్రకటించడం అనేది కరెక్ట్ కాదు. రేపు 25వ తేదీన బోర్డు చేసుకున్నటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా అందులో పాజిటివ్ గా రాకపోతే మటుకు ఆందోళన తీవ్రతరం చేస్తామని అది ఒక్క మటుకు చెప్పగలం. రంగారావు గారు, చివరిగా ఒక మాట. మొన్న ట్రాక్టర్ ర్యాలీ చేశారు, గతంలో అనేక మెమరాండాలు ఇచ్చారు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా కూడా
ఇప్పటికి మళ్ళీ పొగాకు పండించే టైం వచ్చింది, అంటే సీజన్ స్టార్ట్ అవబోతుంది. అయినా కూడా ఇప్పటివరకు కొనుగోలు సరిగా లేని పరిస్థితి. అయినా కూడా మీరు పోరాటాలు కొనసాగిస్తున్న పరిస్థితి. ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు, ఏం జరుగుతుందని మీరు భావిస్తారు? మాటలతో మంత్రాలతో చింతకాయలు రాలవు. 1983 నుంచి మాకున్నటువంటి అనుభవం ప్రకారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సంస్థలని కొనుగోలులోకి దించినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. అందుకోసం 1000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలి, తమ సంస్థలను కొనుగోలుకు దింపాలి. అప్పుడు మాత్రమే రైతులకి న్యాయమైనటువంటి మేము ఆశించేటటువంటి సరాసరి 25,000 రూపాయల ధరలు లభిస్తే నష్టము లాభము లేకుండా బయటపడతారు. రెండవది, విదేశీ మారక ద్రవ్యం చాలా తక్కువగా ఉంది. విదేశీ మారక ద్రవ్యాన్ని బాగా సంపాదించి పెట్టేటటువంటి పంటలు పండించమని ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు చెబుతూ ఉంటే 50,000 మంది రైతులు 16,750 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతుంటే వారికి కనీస మద్దతు ధర ఇవ్వడానికి ప్రభుత్వాలకు చేత కాలేదంటే మేము మా శక్తి ఉన్నంత మేరకు పోరాడతామే కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే పరిస్థితి లేదు. సాధించేదాకా ముందుకే నడుస్తాం. ఇది మొత్తానికి కూడా పొగాకు రైతులు, అదే విధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం పొగాకు రైతులకు గిట్టుబాటు ధరకి కల్పించేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఈ నెల 25 జరిగిన సమావేశం నిర్ణయాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ కూడా ఉండబోతుందని చెప్పి రైతు సంఘ నాయకులు, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు తెలియజేస్తున్న పరిస్థితి ఒంగోలు కలెక్టరేట్ దగ్గర నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.